ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి అధికారికంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ రిక్రూట్మెంట్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. 281 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఏమి ఉండదు. డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ని చూసి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఈ వీడియోని డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీ జిల్లాకి సంబంధించి అప్డేట్ రాగానే మీకు వీడియో అయితే చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఆర్టీసీలో జాబ్స్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ ఆర్టీసీ డిపోల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 7,545 వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఇందులో మనకి డ్రైవర్కి సంబంధించి 3,673, కండక్టర్కి సంబంధించి 1,813. ఈ రెండు రకాల ఉద్యోగాలు కూడా 10th క్లాస్ అర్హత అనేది ఉంటుంది. అండ్ అలాగే అసిస్టెంట్ మెకానికల్ శ్రామిక్కి సంబంధించి అంటే ఐటీఐ వాళ్ళకి సంబంధించి 579 ఉన్నాయి. అలాగే డిగ్రీ వాళ్ళకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ 656 అయితే ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 207, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 179, డిప్యూటీ సూపరింటెండెంట్ 280. సో ఈ విధంగా ప్రజెంట్ ఏపీఎస్ ఆర్టీసీ డిపోలలో ఈ యొక్క ఖాళీలు అయితే మనకి వేకెంట్గా అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి లాస్ట్ ఇయరే ఆమోదం అనేది తెలపడం జరిగింది. ఈ వేకెన్సీస్కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఆమోదం అనేది తెలిపింది. ప్రజెంట్ ఎలాంటి అడ్డంకులు అయితే లేవు. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మనకి రీసెంట్లీగానే డిఎస్సికి రిక్రూట్మెంట్కి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. ఒక ఆఫర్ లెటర్ ఇవ్వడమే ఆలస్యం. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా దాదాపుగా కంప్లీట్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత వచ్చే నోటిఫికేషనే ఈ ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆర్టీసీలో ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఇక పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అయితే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అది ఎందుకు హెల్ప్ అవుతుందో కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ ఇక్కడ మనకి 16th September రీసెంట్లీగా ఈ యొక్క ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 281 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకి లాస్ట్ డేట్ October 4th వరకు అయితే టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనకి ఇక్కడ కొన్ని జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మా జిల్లాలో ఇప్పుడు మేము వీడియో చూసినా మా జిల్లాలో వేకెన్సీస్ లేవు కదా బ్రో, మేము అప్లై చేయొచ్చా అని చెప్పేసి. ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానిక అభ్యర్థి అంటే లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీకు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి 281 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి వివిధ రకాల ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు చూడండి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ సో మీకు ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ మీరు 118 రూపీస్ అనేది వెరిఫికేషన్కి సంబంధించి అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్కి సెలక్షన్లో ఏంటి అంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ కండక్ట్ చేయరు. మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే చిత్తూరు, అలాగే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లలో ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 10th పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అనేది ఎవరైతే పాస్ అయి
ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. apprenticeshipindia.gov.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్ కొరకు ఆన్లైన్ నందు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో మీరు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల సో మనకి ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ కాకుటూరు నెల్లూరు నందు హాజరు కావాల్సి ఉండవలను అని చెప్పేసి అయితే చెప్తున్నారు. వెరిఫికేషన్ కోసం మీరు కంపల్సరీగా ఒక ఫీజు అనేది పే చేయాలని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ యొక్క కార్యాలయానికి 6th అక్టోబర్లోగా చేరుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మీరు అక్కడ రెజ్యూమే కూడా తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు దాంతోపాటు ఆ యొక్క మీ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ని మీరు డైరెక్ట్గా తీసుకుని వెళ్ళొచ్చు, లేకుంటే మీరు అడ్రస్కి కూడా పంపించవచ్చు. దానికి సంబంధించి అడ్రస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి అడ్రస్కి కూడా మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫార్వర్డ్ అయితే ఇచ్చేయచ్చు అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి అప్లికేషన్ ఫామ్లో మీరు సిగ్నేచర్ పెట్టేసేసి సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు నోటిఫికేషన్లో మనకి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇచ్చారు. ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలి ఆ లిస్ట్ అంతా కూడా పట్టుకొని సో మీరు అక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఈ యొక్క నోటిఫికేషన్కి కనుక మీరు అప్లై చేస్తే గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి సంబంధించి ఒక స్టెప్ అనేది మీరు ముందుకు వేసినట్లే. ఎందుకు అంటే మనకి రీసెంట్లీగా టీఎస్ఆర్టీసీలో 1700కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా. అందులో మనకి ఆ యొక్క శ్రామిక్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటికి సెలక్షన్ అనేది ఎలా చేశారంటే జస్ట్ మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేశారు. అందులో మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చూడండి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వాళ్ళకి 10 మార్క్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సో మీకు జస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే 10 మార్క్స్ అనేవి వస్తున్నాయి. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి 90 మార్క్స్. ఆ విధంగా మనకి రీసెంట్లీగా టీఎస్ఆర్టీసీలో సెలక్షన్లో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. శ్రామిక్ పోస్టులు అంటే ఐటీఐ ట్రేడ్లు ఉంటాయి కదా, సో అలాంటి విభాగానికి సంబంధించి శ్రామిక్ పోస్టులకి ఈ విధంగా మనకి సెలక్షన్ క్రైటీరియా అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదే ప్రాసెస్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే ఇంప్లిమెంట్ అనేది చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు కనుక మీరు యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే సో మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. కి సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్ చేసేసి దాంతోపాటు మీ యొక్క రెజ్యూమేతో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పోస్ట్ అనేది ఇచ్చేయాలి. ఒకవేళ మీకు వీలైతే డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా ఈ ప్రాసెస్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై అంటే ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, నంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం మనము ఒక వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది మనకి ఏపీఎస్ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్. అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మీకు పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్లో 10 మార్క్స్ అనేవి బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవాలి. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లికేషన్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. తప్పనిసరిగా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.